దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 19. గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11 నుండి 14 వచనములలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి ఒక దర్శనమును చివరిగా చూచుదాం. ఏకగ్రీవముగా దూతల సమూహమంతయు మహింపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నది. ప్రభు బల్ల యొద్ద ఇదే వర్తమానం మనకు కలదు. నా దేవుడు రానయ్యున్నాడు. ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణం చేయుటకు ఆయన తప్పక రావలసినది. ఆయన వచ్చే వరకు ఆ పని పూర్తి కాదు. ఆ దినం కొరకు వేచి ఉన్నామని విశ్వాసముతో మనము ఆ బల్ల యొద్ద చెప్పుచున్నాము. మనం ఆయనను పోలియుండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనములలో ఏకముగా నుండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవాలని కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనము సంపూర్ణంగా గ్రహించలేము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతలతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును విశ్వాసులందరి సహాయం మనకు అవసరం. ఇక్కడ ఒక గొప్ప మర్మము కలదు. ఒకే కుటుంబంగా మనం సమకూడినప్పుడు అధికమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కనబడును. ఈ కుటుంబంలో యూదుడని హెల్లెనీయుడని భేదం ఉండదు. అనేక కుటుంబములకు, దేశములకు, జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు. ఆయనను ఆరాధించుటకు వెళుదము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.